Yeah. As long as the egoic mind is running your life, you can't truly be at ease. You can't be at You peace. can't కదా, you cannot. You cannot. Okay, sir. కాంట్ అంటే ఫస్ట్ ఉండి టీ ఉంటుంది, అంత సిఐఎన్ తర్వాత. Oh, okay. ఇది కెనాట్. ఇక్కడ కెనాట్ అనే చదవాలి. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? Hmm? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే, కానీ అక్కడ నేను ఈ కెనాట్ చదవటం. అనడానికి కాంట్ అనడానికి తేడా ఉంది. ఓకే. డిఫరెన్స్ ఏ ఉండదు దాంట్లో. ఓకే. యూ కెనాట్ బి ఎట్ పీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్ట్ ఫర్ brief intervals. When you obtain what you wanted, when a craving has just been fulfilled. Since the ego is a derived sense of self, it needs to identify with the external things. It needs to be both defeated and fed Defended. constantly. Defended and fed constantly. The most common ego identifications have to do with positions, the work you do, social status and recognition, knowledge and education. రికగ్నైజేషన్ కాదు, రికగ్నిషన్. Recognition, knowledge and education, physical appearance, special abilities, relationships, personal and family history, brief systems, and often also political, nationalistic, racial, religious, and other cultivative identifications. Collective identifications. None of these is you. ఇప్పుడు మనం అనుకున్నదంతా ఎప్పుడైతే మన మైండ్ని, మన లైఫ్ని ఈ ఎగోయిస్టిక్ మైండ్ రన్ చేస్తుందో, అంటే మన జీవితాన్ని, మన లైఫ్ని, మన జీవితాన్ని ఈ అహం అనేటువంటి మైండ్ మనని, ఆ అహం పార్ట్, మైండ్లో ఉన్న అహం పార్ట్ మనని నడుపుతూ ఉంటుందో, అప్పుడు మనం నిజంగా ఎట్ ఈజ్ అనేది ఉండదు. మనకి ప్రశాంతంగా, ఖాళీగా, ఎక్కడో మనం ఫ్రీగా ఉన్నాం అనేది ఉండదు అన్నమాట. యూ కెనాట్ బి ఎట్ పీస్, మనకు ప్రశాంతంగా ఉంచదు. అండ్ ఫుల్ఫిల్డ్ ఎక్సెప్ట్ ఫర్ బ్రీఫ్ ఇంటర్వల్స్. మనం పూర్తిగా మన ఆ కోరిక తీరింది అనేది కూడా అది తాత్కాలికంగానే ఉంటుంది. బ్రీఫ్ ఇంటర్వల్స్, వెన్ యూ అబ్టైన్ వాట్ యూ వాంటెడ్. నీకు కావాల్సింది నువ్వు పొందినప్పుడు ఆ క్షణంలోనూ, ఆ రోజు, 10 రోజులు, 15 రోజులు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, కానీ బట్ యాక్చువల్గా ఏమీ ఉండదు అనమాట. బట్ వాట్ యు వాంటెడ్ వెన్ ఏ క్రేవింగ్ హ్యాస్ జస్ట్ బీన్ ఫుల్ఫిల్డ్. మనం ఏదన్నా ఒక స్వీట్ ఉందనుకోండి, చాలా రోజులైంది ఒక స్వీట్ తిని, ఒక కూర తిని, లేకపోతే మనం ఆ తినాలి అనేటువంటి మనసులో ఒక కోరిక వచ్చి మైండ్లో, నాలుక మీద ఆ రుచి కదులుతూ ఉంటుంది కదా. మనం ఏదన్నా కావాలనుకున్నప్పుడు, తినాలనుకున్నప్పుడు ఆ టేస్ట్ మనకు వచ్చి మనం ఫీల్ అవుతాం. ఆ క్రేవింగ్ అప్పుడు ఫీల్ అయ్యి, అది తిన్నాక ఒకసారి మొట్టమొదటిసారి ఒక గులాబ్ జామ్ తినాలనిపించింది, బాగా కోరికగా ఉంది, ఒకటి తిన్నాము, అబ్బా ప్రశాంతంగా ఉంది, ఒక గులాబ్ జామ్ తింటే అంత ఆనందం ఉందో. రెండో తిను, మొదటి దాని అంత ఆనందం వస్తుందా? రాదు. 3, 4, 5కి వెళ్ళేటప్పటికి వెగట వస్తుంది. అందుకని ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఉపశాంతిని ఇస్తాయే తప్ప నీకు అంతకంటే నువ్వు దాంట్లో నుంచి పొందగలిగింది ఏమీ లేదు. సిన్స్ ద ఈగో ఈజ్ డిరైవ్డ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్, ఇట్ నీడ్స్ టు ఐడెంటిఫై విత్ ఎక్స్టర్నల్ థింగ్స్. ఈ ఈగో అనేది మన ఒక సెల్ఫ్, మనలో నుంచి ఉన్న ఒక ప్రతిస్పందన, సెన్సెస్. మనం ఇప్పుడు 5 సెన్సెస్ ఎట్లా ఉన్నాయో మనకు అట్లాగే ఒక సెన్స్, అది కూడా ఒక పార్ట్ అన్నమాట. ఇట్ నీడ్స్ టు ఐడెంటిఫై విత్ ఎక్స్టర్నల్ థింగ్స్. మనం ఇందాక అనుకున్నట్టు బాహ్యం నుంచి ఉన్న మన భౌతికమైనటువంటి మనం ఈ వస్తువుల ద్వారా మనము తృప్తి పడతాం అన్నమాట. ఇట్ నీడ్స్ టు బి బోత్ డిఫెండెడ్ అండ్ ఫెడ్ కాన్స్టెంట్లీ. ఎందుకంటే ఈ హామ్ అనేది అది ఎప్పుడు కూడా బతికుండాలి. బతుకుంటానికి ఏం చేస్తుంది, ఇవన్నీ మనతో కొనిపిస్తుంది. మనం పక్కాళ్ళతో పోల్చుకొని వాళ్ళు ఇది కొనుక్కొచ్చు అన్నారు, మనం ఎందుకు కొనుక్కోవాలి, ఇట్లా పోలికలతో మనం ఎంతసేపును కాన్స్టెంట్గా అది మనని నిలకడగా, అది మన ఎంతసేపు
నువ్వు ఇంకా అది చెయ్యి ఇది చెయ్యి అది కొను ఇది కొను అని చెప్తుంటారు అనమాట. ద మోస్ట్ కామన్ ఈగో ఐడెంటిఫికేషన్స్ హ్యావ్ టు డూ విత్ క్వశ్చన్స్. అసలు ఆ ఈగో అనేది మనం ఐడెంటిఫై చేసేదానికి ఏంటంటే కామన్ ఈగో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ రకమైనటువంటి కొనటాలు చేస్తుంటారు. పొజిషన్స్ ఇప్పుడు అది బాగా కొనేసాడు, అన్నీ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం కొనాలి? సరే, ఆర్ట్, చిత్రాలు, పెద్దలు వేసిన బొమ్మలు ఏది వేసుకొచ్చి ఇల్లంతా పేరుస్తాడు. అది కొన్నాను, ఇది కొన్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను. అది కాకపోతే అది కాలేదు, మనం చేసే పనులు ఇంకా సాధించాలని చూస్తాడు. లేకపోతే సోషల్ స్టేటస్, గుర్తింపు, నాలెడ్జ్, ఎడ్యుకేషన్. నేను ఈ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద అయినా నేను అనర్గంగా మాట్లాడను, నాకు బోల్డంత విజ్ఞానం ఉంది అనేటువంటి ఫీలింగ్. లేకపోతే చదువుకోవటం, ఫిజికల్ అపీరెన్స్, నేను పైనుంచి కింద దాకా ఎంత బాగుండాలి అని. నేను ఎవరో కలుస్తారు, డాక్టర్ ఒక ఆవిడేంటి హెయిర్ అండ్ ఫేస్ స్పెషలిస్ట్. ఫేస్ హెయిర్ స్పెషలైజేషన్. ఫేస్ స్కిన్ ఎట్లుండాలి, దానికి ఏం చేయాలి అన్నీ కవర్ చేస్తుంది. అట్లాగే హెయిర్ గురించి దాని స్పెషలైజేషన్. ఇట్లా మనం ప్రతిదీ గుర్తింపు కోసం ఏం చేయాలి, ఇవన్నీ ఏవో చేయాలి. అట్లాగే ఈ సోషల్ రికగ్నిషన్, నాలెడ్జ్, ఫిజికల్ అపిరెన్స్, స్పెషల్ ఎబిలిటీస్. ఒకరికి ఆర్ట్ వేస్తాడు, ఒకడు ఇది మన కార్ రేస్లో ఒకటి పార్టిసిపేట్, ఇట్లా రకంగా ఏదో ఒక విధంగా మనకు గుర్తింపు పడాలి. రిలేషన్షిప్స్, పర్సనల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ, బిలీఫ్ సిస్టమ్స్, వాల్యూ సిస్టమ్స్, ఆఫ్ అండ్ ఆల్సో పొలిటికల్, నేషనలిస్టిక్, రేషియల్, ఇక ఏదో ఒక దాంట్లో మనము గుర్తింపు చేసుకుని మనము దీంట్లో ఎస్ నేను సాధించాను, నేను తృప్తి పడుతున్నాను అనుకుని ఆ ఎండమావులు వెనకాల పరిగెడుతూనే ఉంటాం మనం. ఎండమావులు తెలుసు కదా, ఎండమావులు తెలీదా? అవునండి, నీళ్లు ఎడారిలో ఉన్నట్టు అనిపిస్తుంది, అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవండి, మళ్ళీ వెళ్తే మళ్ళీ ముందు ఉన్నట్టు అనిపిస్తే ఉండవండి. రోడ్డు మీదనే, ఎడారి దాకా అక్కర్లా, రోడ్డు మీద కూడా దూరంగా నీళ్లు చలం ఉన్నట్టు కనిపిస్తుంటుంది మనకి. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఉండవండి. ఇంకా దగ్గరికి మీరు ఎంతో వెళ్ళి అట్లా ముందు కనిపిస్తూనే ఉంటుంది అది. అవునండి, మనకి ఒక పార్లాంగ్ దూరంలోనో పావు కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ పావు కిలోమీటర్ మీరు ఎంత దూరం వెళ్ళినా పావు కిలోమీటర్ దూరంలో కనిపిస్తుంది. ఎప్పటికీ మనం అది దాన్ని మనం ఎప్పటికీ అందుకోలేము, అది లేదు అక్కడ అసలు. మనం దాన్ని పట్టుకోలేము. అట్లా మనం ఇవన్నిటిని సాధించటంలో మనం అట్లా ఎండమావుల వెనకాల పరిగెట్టినట్టు అన్నమాట. మనకు అందని వస్తువు గురించి మనం ఇది అందుకోవాలి అని చెప్పి మనం ఆ పరుగు పందెంలో ఉంటామే తప్ప నిలబడి ఒక చోట మనం అసలు ఏంటి అని వెనక్కి చూసే ప్రయత్నం మనం చేయాలి. అదే చెప్తారు అందరినీ ద్రాక్ష పళ్ళు ఎట్లా వచ్చింది? ఒక నక్క కూర్చుంటుంది, ద్రాక్ష పళ్ళ కోసం అన్ని గుర్తులు పడతాయి, పడితే తినాలి కదా అని అందరు దానికి పాప ఎగిరిపోయారు. కూర్చొని అది పట్టలో ఒక్క పండు కూడా కిందకి. పొలగా ఉంటాయిలే, మనం ఏం తింటాం అని చెప్పేసి వెళ్ళిపోయి తృప్తి అనమాట. అది పొలగా ఉండవు దానికి తెలుసు. అలా అనుకున్నాం అనుకోండి, అమ్మా కోసం తృప్తి, మనం అదో తృప్తి. అందుకని అందరినీ ద్రాక్ష పళ్ళు పూలనా అనేసి ఎస్. Do you find this frightening, or is it a relief to you to know this? All of these things you will have to relinquish sooner or later. Perhaps you find it as yet hard to believe, and I am certainly not asking you to believe that your identity cannot be found in any of those things. You will know the truth of it for yourself. You will know it at the
latest when you feel death approaching. Death is a stripping away of all that is not you. The secret of life is to die before you die and find that there is no death. మొత్తంగా తీసుకెళ్ళి దింపేశాడు. అదే ఇప్పుడు దాకా చెప్పిన నువ్వు ఈ ఎండమావుల వెనకాల పరిగెత్తటం, నీకు నువ్వు ఏదేదో తీసుకుని దాంతో తృప్తి చెందటం, ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ మీకు భయం కలిగిస్తున్నాయా? అయ్యో ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఇంత భయం, ఇవన్నీ అయితే నాకు ఎప్పుడు నేను బయటకు వస్తాను దీంట్లోంచి, అట్లా ఏమన్నా ఉందా? ఆర్ ఇన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఇవన్నిటిలోంచి మనం బయటికి రావాలి అనేది ఒక విషయం మనకు తెలిసిందని ఒక రిలీఫ్గా ఉందా? ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ విల్ హ్యావ్ టు రిలింక్విష్ సూనర్ ఆర్ లేటర్. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు వీటిని వదిలేయాల్సిందే. రిలింక్విష్ అంటే వదిలేయటం. వాళ్ళో రేపో వాటితో మనకున్న బంధాన్ని, మనం పెంచుకున్న అభిమానాన్ని ఏదైనా కానీ మనం వదిలేయాల్సిందే కదా, తీసుకెళ్ళలేం కదా. వదిలేసి ఎప్పుడొకప్పుడైనా వదిలేయాలి. పెర్హాప్స్ యూ ఫైండ్ ఇట్ యాజ్ ఎట్ హార్డ్ టు బిలీవ్. నీకు అది నమ్మాలి అంటే కొంచెం కష్టంగా ఉండొచ్చు బహుశా. ఇది వదిలేసి వెళ్ళిపోవాలా నేను అనేది నీకు వినటానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. అండ్ ఐఎమ్ సర్టన్లీ నాట్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ దట్ యువర్ ఐడెంటిటీ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. నేను నిన్ను నమ్మమని కూడా చెప్పను, ఎందుకంటే నీ గుర్తింపు అనేది ఈ వస్తువులతో చుట్టూ ఉన్న వాటితో నీ గుర్తింపు నీకుంది అని చెప్పి నువ్వు నమ్ము అని నేను కూడా చెప్పను. నేను ఇదంతా నీకు అపనమ్మకంగా ఉండవచ్చు, లేదా నమ్మమని నేను చెప్పను. యూ విల్ నో ది ట్రూత్ ఆఫ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీ అంతటి నీకే దాంట్లో ఉన్న నిజమేంటో నీ అంతటి నీకే తెలుస్తుంది. నేను చెప్పాలి ఇవన్నీ శాశ్వతం కాదు, అశాశ్వతం, నాతో పాటు రావు, నేను దీని మీద ప్రేమలు పెంచుకోకూడదు, మమకారాలు పెంచుకోకూడదు అనే విషయాన్ని నీకే తెలుస్తుంది. వాళ్ళకి అతనికి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. యూ విల్ నో ఇట్ ఎట్ ద లేటెస్ట్ వెన్ యూ ఫీల్ డెత్ అప్రోచింగ్. నీకు చివరికి ఎప్పుడు తెలుస్తుంది? నీకు చావు దగ్గర పడే టైంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేం చేశాను అని చెప్పని నువ్వు ఎండమావుల వెంట పరిగెడుతూ డబ్బు సంపాదనలో పడిపోయి చిన్న చిన్న ఆనందాలన్నీ వదిలేసి, కుటుంబము పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది వదిలేసి, నువ్వు ఎప్పుడైతే వీటి వెనకాల పరిగెట్టిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటావో నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో నీకు తెలుస్తుంది. అధికారం, ఉద్యోగం, సీటు, డబ్బులు, ఇవన్నీ సిక్కులో పడిపోయి మనం ఏది సాధించాలి అనే దాని మీద మనం మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు నీకు తెలుస్తుంది. ఒక చిన్న నాకు ఆశ్చర్యకరమైన ఒక విషయం జరిగింది. మనకు అందరికీ తెలుసు, అందరూ లంచాలు తీసుకుంటారు కదా, అందరూ తీసుకుంటారు, ఎవరో ఒకరు ఇద్దరు. అవునా? ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు లంచం తీసుకుని ఆయన తీసుకోడు, మీరు దీనికి ఇంత 5 లక్షలు అవుద్దండి, 4 లక్షలు అవుద్దండి, దీనికి మీరు ఇవ్వాలండి అంటారు. సరే అని ఒప్పుకుంటారు. ఈ 4 లక్షలు తీసుకెళ్ళి మీరు పలానా చోట ఈ ఆశ్రమంలోనో ఈ అనాథాశ్రమంలోనో ఎక్కడో అక్కడ ఇచ్చేయండి, నాకు అక్కర్లేదు, కానీ అక్కడ ఇచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇస్తే, అది చాలు నాకు అని చెప్పి అట్లా ఆయనకు రావాల్సిన సంపాదన ఏదైతే ఉందో పై సంపాదన దాన్ని ఆ విధంగా ఖర్చు పెడతారు. వీళ్ళ చేతితో ఇస్తారు కాబట్టి వీళ్ళకి పుణ్యం, ఇప్పించినందుకు ఆయనకి పుణ్యం. ఎవరిని విన్నారా అట్లా అసలు ఎక్కడ? లేదు సార్, వినలేదు. ఇదే ఫస్ట్ చాలా అనిపించింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పైగా
ఉమ్. గద్దల్లాగా వాలిపోతారు ఎక్కడ దొరుకుతారు. అట్లాంటిది మీరు పలానా చోట ఇచ్చేసిరండి అని చెప్తాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. చాలా చాలా గొప్ప విషయం సార్. అది అసలు ఫస్ట్ టైం వింటున్నాము. ఇలా కూడా ఉన్నారా ఉంటారు అయితే? అనేది. అదే. ఇది ఎట్లాంటివి కొన్ని ఉంటాయి, ఉంటారు మనకు తెలియకు. అదే అదే అదే. ఇదేంటంటే ఎవరో చెప్పారు కాబట్టి మనకు తెలిసింది. నా ఫ్రెండ్ ఎవడో ఆయనకి ఏదో ప్రాబ్లం వస్తే ఇట్లా అయిందండి అని చెప్పాడు. ఓ ఇలా కూడా ఉంటారా అని చెప్పి అనుకున్నాం. మేము ఇద్దరం అదే అనుకున్నాం, ఆయన నేను. అవునవును. సో అందుకని మనం ఎప్పుడైతే మన ఆకర్షణలు దగ్గర పడతాయో అప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటాము, మన జీవితం అంతా అసంపూర్తిగానే ఉంటుంది. డెత్ ఈజ్ స్ట్రిప్పింగ్ అవే ఆఫ్ ఆల్ దట్ ఇట్ ఈస్ నాట్ యూ. నువ్వు కానివేవి ఉన్నాయో ఈ చావు అనేది నీ ఒంట్లో అవన్నీ వలిచేస్తుంది, తీసేస్తుంది. నువ్వు కానివి పుట్టేటప్పుడు ఎలా వచ్చాము, పోయేటప్పుడు కూడా అలాగే పోతాం. ఒంటి మీద ఆఖరి నువ్వులు పువ్వు కూడా ఉంచరు. వచ్చేటప్పుడు అట్టాగే పుట్టాం, పోయేటప్పుడు అట్టాగే పోతాం. ఈ మధ్యలోనే ఆ పాట ఒకటి ఉంది, ఎందులోని ఏదో సినిమాలో పాత పాట. పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు వెంట రాదు, నడుమ నగుబాటు ఎందుకు నీకు అని. అవును. పుట్టినప్పుడు పట్టలేదు వంటి మీద, పోయేటప్పుడు ఉండదు. ఈ మధ్యలో దీనికోసం ఇంత తాపత్రయం. అన్నమాట అది. సో డెత్ ఈజ్ స్ట్రిప్పింగ్ యూ ఎవ్రీథింగ్. నీ మీద ఉన్నాయన్నీ అదే అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, రిలీజ్ అవుతావు. ఇక నాకు ఆకర్షణలు, ఇంకా ఆఖరి రోజుల్లో నేను చేసేది ఏముంది అని ప్యాకింగ్ మొదలు పెడతావు. నువ్వు అప్పుడు దాకా పోగు చేసుకున్న నీ లైబ్రరీ, నీ ఆర్టిఫైసెట్స్, ఏది ఈ అపూర్వమైన కళాఖండాలు, ఇవన్నీ నువ్వు పోగు చేసుకున్నావే, నువ్వు వెళ్ళిపోయాక ఎవరు చూస్తాడు? నీ పిల్లలు చూస్తారా? అవన్నీ దాచిపెడతారా? నువ్వంటే ఇంట్లో 2 గదులు పెట్టావు, దాని కింద నీ పిల్లలు పెడతారా? పోగానే వాళ్ళు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోతారు. ఈ సామాన్లన్నీ, పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేస్తారు. ఈ సామాన్లన్నీ వీలైతే డబ్బు చేసుకోవడానికి కానీ వీళ్ళు దాన్ని చూస్తారు, డబ్బు చేసుకుంటారు. లేకపోతే ఏదో ఒక మ్యూజియంకి ఇచ్చేస్తారు. ఇవన్నీ బట్టలేమో ఆడుకునే వాళ్ళకో పని వాళ్ళకి ఎవరికో ఇచ్చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతే, ఇంకేం మిగిలింది నీకు? నువ్వు విన్నాళ్ళు నాది, నేను ఎంతో కష్టపడి కొన్నాను, నేను పలానా అమెరికాలో తెచ్చాను, స్విట్జర్లాండ్లో తెచ్చాను, సింగపూర్లో తెచ్చాను, ఇవన్నీ ఏం మిగిలినాయి? ఏం తీసుకెళ్ళావు? చివరికి వచ్చేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి? గ్లాసు నీళ్లు, కుండ, ఒక పళ్ళెం. అంతేగా? అంతేనండి. అంతే సార్. అందుకే దీపముండగా ఇల్లు చక్క పెట్టుకోమన్నారండి. అది ఎప్పటికప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా మన చేతనైన సహాయం, హెల్ప్ చేసుకుంటా ఉంటే మనం ఈ క్షణంలో పోయినా ఏమీ ఇబ్బంది లేదండి. నేను అలాగే చేసుకుంటా వచ్చానండి. ఇప్పుడు పోయినా నాకేమీ బాధ లేదండి. హాయిగా చేయాల్సిందంతా చేసుకుంటానే వచ్చానండి. ఇప్పుడు సడన్ గా పోయినా ఏమీ బాధ లేదండి. హాయిగా వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాను. మనం తృప్తిగా ఉందండి. పోయినప్పుడు మన వెనకాల ఎంతమంది వస్తారు అనేది చెప్తుంది మనం ఏంటి అనేది. అవును సార్, అది మాత్రం. మన పుట్టుక గొప్ప కాదు సార్, మన చావుకు నాకు రావడం గొప్ప. అదే మరి. అందరు బర్త్డే అంటారు కానీ పుట్టుక గొప్ప కాదు. ఇంకో గొప్ప ఏముంది, అందరూ కొడతారు. సో ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఈస్ టు డై బిఫోర్ యూ డై. జీవితం యొక్క రహస్యం ఏంటంటే నిజంగా ఫిజికల్గా, భౌతికంగా చచ్చిపోయేదానికి ముందే మనం చచ్చిపోవడం. అంటే వీటన్నిటి మీద పాశాన్ని, మమకారాన్ని వదిలేయటం. అండ్ ఫైండ్ దట్ దెర్ ఇస్ నో డెత్. ఎప్పుడైతే నువ్వు వీటన్నిటి మీద వదిలేసావో, ఇప్పుడు ధనలక్ష్మి గారు అన్నట్టు నేను అన్నిటికీ సిద్ధం అయిపోయానండి అని, దట్ ఇక అప్పుడు చావు అనేది ఏమి ఉండదు. ఫిజికల్గానే ఉంటుంది కానీ నిన్ను
నువ్వు జీవన్ మృత్యు చనిపోయాక కూడా బతుకుండేవాడు. కొంతమంది బతికుండగానే చచ్చిపోతారు, జీవోత్సవాలు. అవును. జీవించి కూడా వాడి శవమే. కొంతమంది జీవన్ మృతులు చచ్చిపోయినా కూడా బతికే ఉంటారు. వాళ్ళు చేసిన కార్యాలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన కర్మలు ఇవన్నీ వాళ్ళని నిలబెడతాయి. అండ్ ఫైండ్ దట్ దెర్ ఈస్ నో డెత్. ఇప్పుడు డోంట్ సీక్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మైండ్. ఇది రేపు చూద్దాం. 6:25 అయిపోయింది కదా. ఓకే సార్. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయండి? అదే సార్, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఒక 2 days అంతా ఒక విరక్తిగా అన్నట్టు అనిపిస్తుంది. శ్మశాన మళ్ళీ థర్డ్ వైరాగ్యం. అదే మళ్ళీ థర్డ్ అనేది మన పనులు మనకి తప్పవు. అక్కడే మీరు ఇంకా చాలా దూరం వచ్చారు. అక్కడే స్నానాలు చేసేటప్పుడే అరే నువ్వు అది తీసుకొచ్చావా, నువ్వు ఇది తీసుకొచ్చావా, నువ్వు అదేం చేసావు, ఇది వ్యాపారం గురించి అక్కడే మాట్లాడుకుంటుంటారు. అదే అవును. అక్కడే ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇవన్నీ అవే. సుకన్య కొండ గారు ఎక్కడ? మ్యాట్రన్ ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయండి? వంటలో బాగా మునిగిపోయినట్టున్నారు. అరుణ గారు మాట్లాడలేదు ఇవాళ. కరణం గారు లేట్గా వచ్చారు. అవును సార్. ఎనీ షేరింగ్స్ ఏం లేదా? Yes, sir. అరుణ గారు ఏమన్నా చెప్తారా అండి? ఆహా. రికార్డింగ్ స్టాప్ చేసింది. యా.